ఏమండి, మీతో కాస్త మాట్లాడాలని వచ్చాను. తెలుసు, నువ్వెవరో కూడా నాకు తెలుసు. నీకేమై నీ పెద్దవాళ్ళు లక్షలు సంపాదించి పెట్టారు. అది ఎట్లా ఖర్చు చేయాలో తెలియక ఊరంతా కారేసుకు తిరుగుతూ ఏ బస్ స్టాండ్ దగ్గర ఏ పిల్ల దొరుకుతుందని చూస్తుంటా. ఏమండి, మీరేమంటున్నారో నాకు తెలుసు. అమ్మాయిని నేను కారులో తీసుకువెళ్ళి మాట నిజం, కానీ దురుద్దేశంతో మాత్రం కాదు. అలాంటి ఉద్దేశం ఉంటే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు, అమ్మాయిని గురించి మాట్లాడేవాడిని కాదు. నిజం చెప్తున్నాను, నేను మనస్ఫూర్తిగా అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఓహోహో, ప్రేమించాడట. ప్రేమ, నీ ప్రేమ ఎవరికి తెలియదయ్యా. ఇదిగో, నేను ఎన్నేళ్ళుగా రిక్షాలు ఆపుతున్నా. నీలాంటి కుర్ర ఎంతమందిని చూసి ఉంటాను. రకరకాల మనుషులు రోజు ఒక అమ్మాయిని తీసుకురావడం, ఆవిడకేవో తీయని కబుర్లు చెప్పడం, ఏవేవో ఆశలు చూపడం, అంతా ఆ రోజుతో సరే. మళ్ళీ ఇంకో రోజు ఇంకో అమ్మాయి, అవే కబుర్లు, అవే ఆశలు. చిచ్చి, వీళ్ళని చూస్తుంటే నాకు వెర్రి ఆవేశం వచ్చేది, ఒళ్ళు పండిపోయేది. ఆ తగులు పాజే అప్పేక పిసికేయాల్సి. అదంతా ఆడ తప్పు కాదయ్యా. ఆ ఆడపిల్లల్ని అధిపాద్యంలో తల్లిదండ్రులకి. ఇదిగో అబ్బాయి, నేను అలాంటి వాడిగా మా అమ్మల్ని నేను అధిపాద్యంలో పెట్టి పెంచాను. మా అమ్మను నేను అవునంటే అవును, కాదంటే కాదు అంతే. అందుకే అమ్మలంటే నాకు మరీ ఇష్టం. అమ్మలు పేద పిల్లని నాకు తెలుసు. నేను మిమ్మల్ని కట్నాలు కానుకలు అడగటం లేదు. నేను అడిగేదల్లా ఒకటి, నాలో ఏం లోపం చూశారు? మమ్మల్ని ఎందుకు వేరు చేయాలనుకుంటున్నారు? ఆ మాట అమ్మల్ని అడగలేకపోయా. అడిగాను, మా మావయ్యకి ఇష్టం లేదని ఒకే మాట చెప్పింది. నేను కావాలంటే వచ్చి కార్లో కూర్చో, మీ మావయ్య కావాలంటే తిరిగి చూడకుండా వెళ్ళిపోనా. ఏం చేసింది అమ్మను? ఏం చేసింది? తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. మరి అమ్మలంటే ఏమనుకున్నా? నేను పెంచిన బిడ్డ. ఆ క్షణంలో అమ్మను నా దృష్టిలో హిమాలయాలంతా పెరిగిపోయింది. చేసుకుంటే అమ్మల్ని చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు చెప్పండి, ఏం చేయమంటారు? నేను చెప్పేది ఇదివరకే చెప్పాను. నీకంత తొందరగా ఉంటే మీ నాన్న దగ్గరికి వెళ్ళి నా నాన్న నాకు పెళ్లి చేయమని అడుగు. ఎవరినో చూసి ఆయనే చేస్తాడు. హాయిగా సుఖపడు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇంతసేపు ఇక్కడే ఉన్నావా అమ్మా? చూసావా అమ్మా? ఆ అబ్బాయి ఇచ్చాడు. పొరపో, మీ డబ్బుల వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని పంపించేశాను. అమ్మను, అంతకంటే మంచి అబ్బాయినే తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాలే అమ్మా. ఏమ్మా, నేను చేసింది మంచిదేనా? నువ్వేం చేసినా నా మంచికేగా మావయ్య. అదేనమ్మా, అదే. నీకు ఆ నమ్మకం ఉంటే అంతే చాలు. ఏమండి, నేనేం చేసినా మంచిదా? నేను నిజంగా మంచి చేశాను. అమ్మను మనసు బాధ పెట్టాను. లేదు, అమ్మకి నేను ఏం చేసినా మంచి చేస్తాను. మంచి చేస్తాను. అమ్మలు, ఏం అలా కూర్చున్నావు? చదువుకోవా? ఇంకా ఎందుకమ్మా చదువు? ఆ చందనపు చెక్కను రూపుమాపిపోయే వరకు అరగతీయటానికా? నిజమేనమ్మా, కానీ పరీక్షల దగ్గరకు వస్తున్నాయన్నావు. వస్తున్నాయమ్మా, కానీ 100 రూపాయలకు పైగా పరీక్ష ఫీజు కట్టాలి. రేపే ఆఖరి రోజు. మావయ్య ఆరోగ్యం కళ్ళారా చూస్తూ ఇంకా ఎలా బాధ పెడతాం? ఆయన మాత్రం ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? వద్దమ్మా, ఈ చదువు మానేస్తాను. నిజమేనమ్మా, కానీ ఇన్నేళ్ళు ఆయన పడ్డ కష్టం అంతా. అదిగోనమ్మా, ఆ దగ్గు రూపంలో ఆయన్ను తినేస్తూ ఉంది. అదేగా అమ్మ ఆయనకు దక్కింది. అమ్మా, నేను ఈ చదువు మానేసి ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను. మావయ్య రుణం జన్మ జన్మలకి తీర్చుకోలేం. కనీసం ఆయన దక్కించుకుంటే అంతే చాలమ్మా. డార్లింగ్, సినిమాకి టైం అయిపోతుంది. ఇవాళ ఒక్క టాక్సీ కూడా కనిపించట్లేదు. ఫోన్ రిక్షాలో వెళ్దామా?
ఓకే డార్లింగ్ నీ ఇష్టం. ఏ రిక్షా ఏ రిక్షా ఏ రిక్షా. కమండాలి ఆరు తగడం మీయ పిల్లని కూడా ఎంటేసుకొస్తున్నాడే. రాని రాని వీడి సంగతి నా కొడుకు. అసలు ఈ వాగు రిక్షాలంటే నాకు ఒళ్ళిమంట, తీసుకుమంటలు అవుతుంటారు. ఏం చేస్తాం? అవును తప్పదు మరి. ఏ రిక్షా వస్తావా? రాక నీకు మళ్ళీ అడ్డగాడిలో కూర్చుంటా అనుకున్నావా? ఎక్కండి ఎక్కండి ఎక్కండి. వీడేదో హై క్లాస్ రిక్షా ఉన్నాడు. కమన్ డార్లింగ్. ఓకే. అబ్బా గారికి అసలు రిక్షా వాళ్ళంతా ఇంతే, మనుషులు పిచ్చుకులా ఉంటారు. మాటలు మాత్రం పెద్ద వేదాంతులో మాట్లాడుతూ ఉంటారు. మా నాన్న కూడా ఇంతే. ఏమిటి మీ నాన్న రిక్షావాడా? చచ్చా పుట్టక పుట్టక వాడు దరిద్రం కడుపుకుంటానా? ఆ మాటకొస్తే మా నాన్న వెనకాల ఎప్పుడు రిక్షా నడుపుతుంటారు తెలుసా? అంత గొప్పవాడా మీ నాన్న? మరీ ఎంత గొప్పవాడన్నా అంటే మళ్ళీ నా మనసు బాధపడుతుంది. ఎప్పుడు కార్పొరేషన్ రోడ్లు మందులు మందులు పొలి తిరుగుతూ ఉంటాడు. ఓ అయితే ఇంజనీర్ అన్నమాట. ఇంజనీర్ కాదు సాధారణ పొద్దున్న కష్టపడి సంపాదిస్తాడా, సాయంత్రం వాడికి సారా కొట్టి డబాలను పడిపోతాడు. ఇదే ఏమిటా భరతనాట్యం? లాగేది రిక్షారా, పోయి విమానం కాదు. ఒళ్ళు దగ్గర పెట్టలాగో లాగా. ఈ బోర్డు రిక్షా లాభం లేదు డార్లింగ్, ఇక నువ్వు కారు కొనియాల్సిందే. అబ్బా నా మనసులో మాట నువ్వే చెప్పేశావు డార్లింగ్. కానీ ఏంచింది, షోరూమ్ లో కార్ రెడీగా, బ్యాంకులో 22,500 రూపాయలు, ఒక 1000 రూపాయలు ఉంటేనా నిన్న ఈ పాటికి ఎంబేసెడ్ కార్లో పిక్నికి తీసుకున్నాడు తెలుసా తాజ్మహల్కి. ఏమిటి 1000 రూపాయల కోసం కారు కొండ మానిస్తావా? నో నో డార్లింగ్, కావాలంటే నా చేంజ్ తీసుకో. పెద్ద దగ్గర ఎలా ఉన్నది చెప్తాను చెప్తాను. ఇదిగో పాలు తీసుకో. రత్నం నీ చేతులు ఎముకలు లేవు, నీ మనసు గోరలేవు, నీ కృతజ్ఞత అడగలేకపోవా, నాకు మాటలు లేవు. అదేమిటి పాలు, కష్టాలు నీకొస్తే ఒకటి నాకొస్తే ఒకటేనా? బాగానే ఉంది. ఆయన గడ్డాలు మీసాలు వచ్చాయి, మరి నీకు వస్తాయా? నోరు మూసి రిక్షాలాగా, లేకపోతే 30 రూపాయలు అయి చేతులు ఊరుకొస్తాను వాడితో మనకేమిటి? ఏమిటి పాలు, ఇవాళ ఆరాధన సినిమా చూసి అదృష్టం లేదు. బాధపడి రత్నం, తప్పకుండా చూస్తాం. రూపు తెరా మస్తానా అంటే ఏమిటి? అంటేను భర్తకు రూపాయలు మస్తుగా ఇవ్వను. ప్యారు మేరా దీవానా అంటే ఏమిటి? అంటే అంటే ఇలాగే భర్తకి ఇస్తూ ఉంటే నీ పని దివాలాయే అని. ఒరే ఆపరా, థియేటర్ వచ్చింది ఆపరా. ఎవడ్రా వీడు? 5 రూపాయలండి, నా దగ్గర 100 రూపాయలు చెల్లలేదు. ఇదిగో చూడు, నేను అక్కడ టికెట్లు కొంటుంటాను, నువ్వు త్వరగా వచ్చి. ఓకే ఓకే ఇదిగో తీసుకుని నేను అడ్డగాడుతున్నా, రోడ్లు పుట్టుకు తిరుగుతున్నా, సారా తాగుతానా, మర్యాద చెప్తున్నాను. ఆ అమ్మాయి గొలుసు అమ్మాయికి ఇస్తే ఇచ్చావు, లేదా ఇంటికి తీసుకెళ్ళి నిన్ను ఎప్పుడు ఇంటి వల్ల ఇచ్చిన తర్వాత ఇంటి ఎదవా ఎదవాని ఇన్నాళ్ళు జేబులో కుడుతున్నా ఉంటున్నాను. ఎదవా